దేవుని నామకి స్తోత్రాలండి, వందనాలండి. ఈ రోజున 2 సమూయేలు 22వ అధ్యాయం ధ్యానం చేసుకుందామండి. నిన్నటి దినాన మనం ధ్యానం చేసుకున్నామండి 21వ అధ్యాయము. శత్రువుల నుంచి కాపాడడము, సౌలు గారి నుంచి రాజ్యము ఆయనకి ఇవ్వడము, మరలా దావీదు గారికి ఇవ్వడము, కుమారుడు నుంచి కూడా ఆయన మరలా రాజ్యం దక్కించుకోవడము, జరిగిన మేలులన్నీ కూడా గత అధ్యాయాల్లో ధ్యానం చేసుకున్నామండి కదండి. ఆ అధ్యాయంలో కంటిన్యూషన్ ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే, చేసిన మేలును జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞతలు, కీర్తనలు పాడుతున్నారు. ఆత్మీయ గీతములతోనూ ఒకరినొకరు హెచ్చరించుకొనుచు కొనసాగాలని మనము గలతీయుల్లో చూసుకుంటాం కదండి. ఆ విధముగా కొనసాగుతూ ఉన్నారు. చేసిన మేలును బట్టి అలాగే కృతజ్ఞతలు, కీర్తనలు పాడుతూ ఇక్కడ స్తుతించి ఆరాధిస్తూ ఉన్నాడు అనమాట అండి. ఈ 22వ అధ్యాయంలో 1 నుంచి 4 వచనాలు నేను చదువుతానండి. యెహోవా తన్ను సౌలు చేతిలో నుండి, సౌలు గారి చేతిలో నుండి, శత్రువులందరి చేతిలో నుండి తప్పించి దినమున దావీదు గీతవాక్యములను చెప్పి యెహోవాకు స్తోత్రించెను. అతడు ఇట్లనేను, యెహోవా నా శైలము, నా కోట, నా రక్షకుడు. ఆయన కోట లేదండి, అయినప్పటికీ దేవుడే నా కోట అని ఆశ్రయించాడు. నా దుర్గము, ఆయన ఆశ్రయించుదును. కేడము, రక్షణ శృంగము, ఉన్నత దుర్గము, నా ఆశ్రయస్థానము. ఆయనే నాకు రక్షకుడు. బలత్కారుల నుండి రక్షించువాడు నీవే. 4వ వచనం అండి. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొర్ర పెట్టి తిని, నా శత్రువుల చేతిలో నుండి ఆయన నన్ను రక్షించెను. కీర్తనీయుడైన యెహోవాకు మొర్ర పెట్టి తిని, దేవునికి అలాగే మొర్ర పెట్టుతూ అలాగే చేతుల నుండి శత్రువుల చేతిలో నుండి రక్షించినట్లుగా మనము ఈ విధముగా రక్షించను అని ఆయనకు స్తోత్ర గీతములు, వాక్యములు ఆయన చూస్తూ కీర్తిస్తూ ఉన్నాడు దేవుని. అయితే ఈ అధ్యాయము, ఈ కీర్తనలు స్తుతించి ఆరాధించిన ఈ అధ్యాయము మనకి ఎక్కడ కనిపిస్తుంది అంటే కీర్తనలు 18వ అధ్యాయంలో కనిపిస్తుందండి. మరలా ఈ రోజున మతోద్ధరణ పండుగ. మార్టిన్ లూథర్ గారిని, బైబిల్ని అందరికీ అందుబాటులో తెచ్చిన ఆ గొప్ప భక్తుడిని ధ్యానం చేసుకుంటూ మనం జ్ఞాపకం చేసుకున్నాం శుక్రవార ఆరాధనలోనండి. అందరూ కూడా అన్ని సంఘాల వారు కంటిన్యూషన్ చేస్తున్నారండి. 8 నుంచి 16 వచనాలు మనం చూసుకున్నట్లయితే చూడండి, నేను చదువుతాను. అప్పుడు భూమి కంపించి ఎదిరెను, పరమండలపు పునాదులు వణికిన, ఆయన కోపంపగా అవి కంపించును. ఆయన కోపం యొక్క ఉద్రిక్తత ఏ విధముగా ఉన్నదో ఇక్కడ చెప్తూ ఉన్నాడు అనమాట అండి. కెరూబుల మీద ఎక్కి ఆయన ఎగిరివచ్చును, గాలి రెక్కల మీద ప్రత్యక్షమాయను. కెరూబుల మీద ఎక్కి ఆయన వస్తూ ఉన్నాడు. గుడారం వలె అంధకారము తన చుట్టూ వ్యాపింపచేసెను. ఎవరికి? శత్రువులకు అనమాట అండి. నీటి మబ్బుల సముదాయం ఆకాశపు దట్ట మేఘములను వ్యాపింపచేసెను. ఆయన శత్రువులకు ఏ విధముగా కలగజేస్తూ ఉన్నాడో చూడండి. ఆయన సన్నిధి కాంతిలో నిప్పు కణికలు పుట్టెను. ఆయన ఆకాశమందు గర్జించెను, సర్వోన్నతుడు ఉరుముదని పుట్టించెను. ఆయన ఉగ్రత, కోపము ఏ విధముగా ఉంటుందో చూడండి. 15 వచనములు అయితే, తన బాణములను ప్రయోగించి శత్రువులను చెదరగొట్టెను. మన బాణములు కాదు, యుద్ధములు, ఆయుధములు కాదు, తన బాణములను ప్రయోగించి శత్రువులను చెదరగొట్టెను. మెరుపులను ప్రయోగించి వారిని తరిమివేసెను. యెహోవా గద్దింపునకు నాసికారంధ్రముల శ్వాసము విడువగా ఆయన గద్దింపునకు ప్రవాహముల అడుగు భాగములు కనబడెను. భూమి పునాదులు బయలుపడెను. ఈ విధముగా ఉగ్రత ఏ విధముగా ఉంటుందో, ఎంత భయంకరముగా ఉంటుందో ఆయన యొక్క కోపము ఇక్కడ జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నాడనమాట అండి. శత్రువులను ఏ విధముగా చెల్లాచెదురుగా చేస్తూ ఉంటాడు అనేది మనము ధ్యానం చేసి 17వ వచనం నుంచి
28వ వచనం వరకు చదువుతున్నానమ్మా. దేవుడు ఈ విధముగా ఉగ్రతను ధ్యానం చేశాడు కదండి. తర్వాత ఉన్నత స్థలంలో చేయి చెప్పి నన్ను పట్టుకొని జలరాశులలో నుండి తీసాను. అంటే ప్రమాదకరమైన సుడిగుండముల నుంచి తప్పించినట్లుగా చూస్తూ ఉన్నాం. మరలా బలవంతుడగు పగవారు నన్ను దేశించువారు నాకంటే బలిష్ఠులై ఉండగా వారి వశము నుండి రక్షించను. ఈయనకన్నా బలవంతులుగా ఉన్నప్పుడు ఉదాహరణ చూడండి, గొల్యాతు కావచ్చు, ఫిలిప్తీయుల సైన్యం కావచ్చు, బలవంతులు అయినప్పటికీ నన్ను రక్షించాడు. బలవంతులైనప్పటికీ ఆయనకన్నా రక్షించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ దేవుడిని ఏ విధముగా కొనియాడుతున్నాడో చూడండి. ఆపత్కాలమందు వారు నా మీదకి రాగా యెహోవా నన్ను ఆదుకొనెను. ఇక్కడ నేను ఆయనకి ఇష్టము గనుక ఆయన నన్ను తప్పించెను. నేను ఆయనకి ఇష్టము, అందుకే నన్ను తప్పించాడు అని చెప్పేసి ఆయన యొక్క క్రియలను బట్టి తెలుసుకొని ఆయనకు ఈ విధముగా గణపరుస్తూ ఉన్నాడు అనమాట అండి. ఎందువలన చూడండి, నా నీతిని బట్టి ఆయన నాకు ప్రతిఫలం ఇచ్చాను, నీతిని బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చాడు అని స్తుతిస్తూ ఉన్నాడు. నా నిర్దోషం బట్టియే నాకు ప్రతిఫలం ఇచ్చాను అని చెప్తూ ఉన్నాడు. ఇంకా యెహోవా మార్గములను నేను అనుసరించుచున్నాను. దేవుని యొక్క మార్గాలనే నేను అనుసరిస్తున్నాను, దేవుని యొక్క ఆజ్ఞలే నేను పాటిస్తున్నాను. అందుకే నాకు ఇంత గొప్ప కార్యము జరుగుతూ ఉన్నది, ఇంత క్రియలు, ఎన్ని పనులు నేను చూస్తూ ఉన్నాను అని కీర్తిస్తూ ఉన్నాడు. అయితే దోషక్రియలు నేను చేయనల్లకుంటుని ఆయన దృష్టికి యథార్థనైతిని. దోషక్రియలు చేయకుండా యథార్థముగా ఉంటాను. నేను నిర్దోషినై ఉండుట యెహోవా చూచెను. తన దృష్టికి కనబడిన నా చేతుల నిర్దోషం బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చెను అని కీర్తిస్తూ ఉన్నాడు అనమాట అండి. అయితే చూడండి, ఇక్కడ మూర్ఖుల ఎడల నీవు వికటముగా ఉండువు. మూర్ఖులకైతే వికటముగా ఉంటావు, దూరముగా ఉంటావు. మూర్ఖుల ఎదుట సద్భావం గల వారి ఎడల నువ్వు సద్భావం చూపించుదువు. దయగల వారి దగ్గర దయ చూపిస్తూ ఉంటావు. అయితే ఇక్కడ గర్వహృదయులు కానీ అవన్నీ కూడా దేవునికి ఏమై ఉన్నదండి, హేయములుగా ఉన్నవి. 28వ అధ్యాయం వరకు మనం ధ్యానం చేసుకున్నాం కదండి. కంటిన్యూషన్ చేస్తున్నాయండి 29వ వచనం నుంచి. యెహోవా నీవు నాకు దీపమై ఉన్నావు, యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయను. దీపమై ఉన్నాడు, అలాగే చీకటిగా చేయను. అనేక గాఢాంధకారాల్లో వెళ్ళాడు కదండి, అరణ్యంలో తిరిగాడు, అలాగే కొండల్లో, గుహల్లో, చీకటి ప్రదేశాలలో అక్కడ ఏ ఆపద లేకుండా ఎవరి కాంతి ప్రకాశింపచేసేటట్లుగా చేశాడండి. ఏమని కీర్తిస్తూ ఉన్నాడు, నాకు వెలుగై ఉన్నావు, దీపమై ఉన్నావు, చీకటిని వెలుగుగా చేయను. గాఢాంధకార లోయలలో కూడా చూడండి మేలుగా చేస్తూ ఉన్నాడు. పరిస్థితులు మనం చుట్టుముట్టినా అక్కడ మేలుగా ఉంటుంది. ఈ దేవుని ఆశ్రయించినట్లయితే ఏ సహాయము చేత నేను సైన్యములను జయించుతును, దేవుని సహాయం వలన ప్రాకారములు దాటుతును. చూసారా, ఏ సహాయము, దేవుని సహాయమును. అందుకే కోట అంటూ ఉన్నాడు, రక్షకుడు అని కీర్తిస్తూ ఉన్నాడు. దేవుడు యథార్థవంతుడు, యెహోవాకు నిర్మలము. శరణుజొచ్చి వారందరికీ ఆయన కీడు, శరణుజొచ్చి వారందరికీ ఆశ్చర్యముగా ఉన్నాడు. యెహోవా తప్ప దేవుడు ఎవరు? మన దేవుడు తప్ప ఆశ్రయదుర్గము ఏది? బలమైన కోటగా ఉన్నాడు. ఆయన మార్గమునందు యథార్థవంతులను నడిపించును. ఆయన నా కాలు జింక కాలువలే చేస్తూ ఉన్నాడు. లేడి కాలువలే జింక వలె చేస్తే అది ఎక్కడ పరిగెడుతుందండి? ఎత్తైన స్థలములకు నన్ను నిలుపును. చూడండి, అంత ఎత్తైన స్థలములో
చురుకుదనము, నా చేతులను యుద్ధము చేయి నేర్పు వాడు ఆయనే, బాహువులు ఇత్తడి విల్లును ఎక్కుపెట్టెను అంటూ కీర్తిస్తూ ఉన్నాడు, కనపరిచాడు అనమాట అండి. 22 అధ్యాయం అంతా కూడా ఈ విధముగానే. అయితే చూడండి, నా పాదముల చోటు విశాలపరచదు, నా చీలమండలం వెనకలేదు. నేను వారిని మృంగివేయదును, వాటిని తుత్తినులుగా కొట్టుదును. పాదముల కింద పడి లేవలేక యుందురు. ఎవరండి? శత్రువులు. ఇంత అలాగే చూడండి 47. యెహోవా జీవము గలవాడు, ఆశ్రయదుర్గమైన వాడు, స్తోత్రార్హుడు. ఆయన నా నిమిత్తము ప్రతిదండన చేయుడు. నీ గురించి, నా గురించి ప్రతిదండన చేయు దేవుడై ఉన్నాడు. ప్రతిదండన. అలాగే నా నిమిత్తము పగ తీర్చు దేవుడు, మన గురించి పోరాడేవాడై ఉన్నాడు. జగడములను నాకు లోబర్చువాడు ఆయనే నా శత్రువుల చేతిలో నన్ను విడిపించును. నా మీదకి లేచిన వారి కంటే ఎత్తుగా నీవు నన్ను హెచ్చించుదువు. బలాత్కారము చేయు వారి చేతిలో నుండి విడిపించుదువు. అందువలన యెహోవా, అన్యజనులలో నేను నిన్ను ఘనపరచెదను, నీ నామకీర్తిని గానము చేసేదను. నీవు నియమించిన రాజునకు గొప్ప రక్షణ కలుగచేయువాడవు. అభిషేకించిన దావీదునకును అతని సంతానమునకు నిత్యము కనికరము చూపువాడవు అంటూ కీర్తించాడు, స్తుతించాడు, ఆరాధించాడు. ఏమండి, చేసిన మేలును బట్టి ఈ విధముగా దేవుని యొక్క పరాక్రమం, మరలా ఆయన కోపము, మరలా చేసిన ఉపకారముల్ని కొనియాడుతూ ఆయన రచించిన కీర్తన ద్వారా మనము జ్ఞాపకం చేసుకొని అటువంటి మేలులు పొందడము, తర్వాత మనం ఇటువంటి స్తుతిగానాలే మరలా మనం చేసి కృతజ్ఞత తెలిపే వారమై ఉండాలి. లోకముని జయించేవారుగా ఉండాలి. దేవుడు ఈ కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్.